ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినము వాక్యవాంశము సంగీతం కీర్తనలు రాసిన అధ్యాయము కీర్తనలు సంగీతం 25వ அதிகாரம் 2வது வசனத்தை ஒருவர் தமிழையும் பிறகு தெலுங்கிலையும் 25 வசனத்தை మనం చూద్దాం. என் தேவனே, உம்மை நம்பி இருக்கிறேன். நான் வெட்கப்பட்டு போகாதபடி செய்யும் என் சத்துருக்கள் என் மேல் கொண்டு సరే తెలుగులో చదువుదామా. నా దేవా, నీ యందు నమ్మిక ఇచ్చి ఉన్నాను, నన్ను సిగ్గుపడనియ్యకము. నా శత్రువులను నన్ను గూర్చి హల్లెలూయా, నా శత్రువులు నన్ను గూర్చి ఉత్సాహపడనియ్యకము. ఆమేన్. నిన్ను పక్క వారిని చూసి తట్టి చెప్పు, నా శత్రువులను చూసి ఉత్సాహపడనీయక యేసయ్య ఆపుతాడు. హల్లెలూయా. వారు ఎటువంటి శత్రువులైనా అయ్యా నన్నే చూస్తున్నారు. నువ్వు చెప్తేనే నీ విశ్వాసం బలపడుతుంది. నీ ఖచ్చితంగా నీ శత్రువులు నీకు కనిపించకుండా వెళ్ళిపోతారండి. నువ్వు వెతికినా కనిపించరు. నా జీవితంలో జరిగినాయండి. హల్లెలూయా. ఒక బ్రదర్ నాకు అన్నదమ్ముడు అవుతాడు. మా ఒక ఇంటి పేరు కలిగిన అబ్బాయి. నేను ఒకరోజు ఆవిడి ప్రాంతానికి వెళ్ళాను. మా బాబు చిన్న బాబు, ఫ్యామిలీగా వెళ్ళి మేము 2 ఫ్యామిలీలు. ఆ బాబుని చాలా అల్లారి ముద్దుగా ఉంటాడు. ట్రైన్లో ఎక్కించుకొని పోతే అందరూ వాడిని చూసేవాళ్ళు. అలా మేము వెళ్ళినాక ఆ బ్రదర్ని చూసాము. చూసి పలకరిస్తే, అమ్మ మా ఇంటి పేరు ఇది, అలా ఇలా. అయ్యా నాకు అన్నదమ్ముడు నువ్వు, సరే మీరు ఎందుకు ఇలా కష్టపడుతున్నారు, మీరు ఆ ప్రాంతానికి వస్తే రోజు మీకు పళ్ళు తగ్గుతాయి. మంచి మేలుకైన కార్యాలు చేసి తీసుకొచ్చాము, ఇల్లు పెట్టాము, మందిరానికి తీసుకెళ్తున్నాము, మంచి విషయాలు నేర్పిస్తున్నాము. వాళ్ళకి ఏది లేదన్నా చేసి మనం చెప్పకూడదు. మాకు అన్నం దగ్గర నుంచి ఏదో నాకు కలిగినవి పెట్టేదాన్ని. ఎక్కువ ప్రేమించి అభిమానిస్తూ వస్తూ మేము వాళ్ళని అభిమానిస్తూ ఉన్నాము. మరి ఏమైందో ఏమో నాకు తెలీదు, చీడ పురుగు వాళ్ళల్లో చేరి మా కుటుంబానే లేకుండా చేయాలని చూసారండి. హల్లెలూయా. ఏ కైడు వాళ్ళకి మేము చేయాల. ప్రతిదినం ప్రార్థనకి మందిరాన్ని తీసుకెళ్తా, అమ్మాయి కోసం వెయిట్ చేసి వాళ్ళ కాపురం, వాళ్ళ కుటుంబం కట్టబడాలా, దేవుడిలో ఉండాలా, దేవుడి కృప వాళ్ళకి కావాలని ఎంతో ప్రయాసపడ్డాను. లాస్ట్కి చివరికి ఏం చేశారంటే, మా కుటుంబం పైనే వాళ్ళు ఏం చేశారు, పోయిన వారం చూసాం, పన్నాగం పట్టారంట, కన్నం వేశారు. హల్లెలూయా. ఏం చేశారు, కన్నం వేశారు. రఘుబాబు సాక్ష్యం దీనికి, మా అక్కగారు రేచల్ సిస్టర్. ఆ పైన నేను చెప్పాను, మరుసటి దినాన్ని వచ్చి ఆ రోజు వచ్చి అయ్యగారి దగ్గర మాట్లాడుతూ ఉన్నారు బయట. నేను వెళ్ళి ఒకే మాట అన్నా, తమ్ముడు మీరు ఎక్కడైనా గొడవలు పెట్టుకుని ఎవరి మీదకైనా లేయండి, మా మీదకి లేసే ప్రభు మిమ్మల్ని ఉండనీరు. హల్లెలూయా. మేము ఆయన నమ్ముకొని జీవిస్తున్నాము. మేము ఎవరిని నమ్ముకొని జీవిస్తున్నాము? ఆయన వైపు మా కళ్ళు ఎదురు చూస్తున్నాయి. మమ్మల్ని ఎవరు పోషించలేవా ఆయనే. కాబట్టి ఆయన అంటున్నాడు, నిన్ను తాకువాడు నా కంటి పాపనే తాకుచున్నాడు. కాబట్టి నా మీదకి లేసావా, నిన్ను ఈ ఊర్లోనే ఉండనీడా అన్నాను. 3వ రోజు ఎంతో ప్రాబ్లం అయ్యి రక్తాలు కారుతూ వెళ్ళిపోయింది వాళ్ళ భార్య. ఈ రోజుకి నా కంటికి కనిపించలేదండి. హల్లెలూయా. ఇది సాక్ష్యంగా చెప్తున్నా. వాళ్ళు పోయారని వ్యసనంతో సంతోషంతో చెప్పాల. మనం మౌనంగా ఉండాలా. హెచ్చరించాను, చెప్పాను, ఎందుకు మీరు ఇలా చెప్పారు, ఇలా మాట్లాడారు, మీకు ఎందుకు ఇలాంటి దురుద్దేశాలు పుట్టాయి అంటే వాళ్ళకి ఏమి ప్రశ్న బదులు చెప్పడానికి అవ్వలేదండి. ఎందుకు నేను చెప్తున్నానంటే, ఇక్కడ చూస్తున్నాము, ఏమని చూస్తున్నామంటే వాక్యం చదువుదామా. నా దేవా, నీ యందు నేను ఏం చేసి ఉన్నాను, మనం చెప్పుకుంటున్నాము, అయ్యా నిన్నే నమ్మి నిన్నే ఆశ్రయించి నీవే నా దేవుడు, నా కోట, నా ఆధారమైన వాడు నీ వద్దకు వచ్చాను. వచ్చాను కాబట్టి నీ యందే ఉన్నాను, నన్ను సిగ్గుపడనీయకము. ఎవరు ఏది చెప్పి నన్ను సిగ్గుపరిచే మాటలు చెప్పకుండానట్లుగా నన్ను సిగ్గుపడనీయకము అని చెప్తూ నా శత్రువులను నన్ను గూర్చి నా శత్రువులు నేను అనుకున్నప్పుడే వాళ్ళు అక్కడ
అక్కడ పోయినప్పుడు నేను అనుకున్నప్పుడే వాళ్ళు బాగుపడరు అంటారు చూడు. వాళ్ళని ఉత్సాహపడనీయకుండా ఉండాలని నువ్వేం చేయాలి? దేవుని మందిరానికి వచ్చి ప్రార్థన చేయాలి. హల్లెలూయా. నా శత్రువులు సిగ్గుపడినట్లుగా నువ్వేం చేయ్యా? మనమేం చేయాలా? ప్రార్థన. చాలా మంది శత్రువులు ఉంటారు, ఎప్పుడు గుంటలెక్కలాగా దాక్కొని మన కుటుంబమేనే వాళ్ళు వేగు చూస్తూ ఉంటారు. ఏం జరుగుతుందా వాళ్ళ ఇట్లా గొడవ, వాళ్ళు ఎందుకు అరుచుకుంటారు? అందుకే వీళ్ళకేదో వాళ్ళ పైన వ్యసనాలు గొడవలు తగ్గి వాళ్ళు. అందుకేనండి భర్త డ్యూటీ నుంచి వస్తాడో లేదో అక్కింటి నూరు పోస్తారు. ఎవరికి? భర్తకి. ఆమె అయ్యా లేట్ పోయానయ్యా, నేను ఏమీ చేయలేదయ్యా, నేను పంపు దగ్గర వస్తే తన నోట్లో నుంచి ఇలా మాటలు వచ్చాయి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, 10 దిక్కడలు తిరుగుతారు, ఎంతో కష్టపడతారు. భర్తలు వస్తున్నప్పుడు మనం ప్రశాంతత కలుగు చేయాలా, వాళ్ళకి మంచి నిమ్మతను కలుగు చేయాలా. వాళ్ళు ఎంత కష్టపడచ్చినా నా భార్య దగ్గర పోయి చెప్తే నా బరువు నా కష్టం అంతా తీరిపోద్దని ఆసక్తితో పరిగెత్తాలా. వచ్చిన దగ్గర నుంచి చెవులో ఉన్న రక్తం కారి బయటకు వచ్చేలా చెప్తారండి. కొంతమంది మాట్లాడుతుంటారు భార్య భర్త, మూడో మనిషి ఎక్కడ ఉంటది, ఇద్దరు అంటారు ఇక్కడ మూడో మనిషి ఉంటది, వీళ్ళిద్దరు మాట్లాడితే ఈ మనిషికి వినపడదండి. హల్లెలూయా. వీరిద్దరు మాట్లాడితే ఈ మూడో మనిషికి వినపడదు. అలాంటి సన్న మాటలు, హల్లెలూయా, చిన్న మాటలు. మరి ఎలా అర్థం? కొంతమంది ఫోన్లలో కూడా అంటే పక్కనే ఉంటున్నా కూడా అది ఎలా మాట్లాడతారో అవతలకి ఎలా అర్థమవుతుందో వినపడుతుందో తెలియదండి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ప్రభు మనకు నేర్పిస్తున్న విషయాలు ఏంటంటే, మనం దేవుని నమ్మి వచ్చిన వాళ్ళని సిగ్గుపరిచే దేవుడు కాదు. ఈ విశ్రాంతి దినమున నువ్వు ఎన్నో పనుల్లో నీ కార్యాలు ఎన్నో ఉండొచ్చు, కానీ ఈ దినము నా యేసయ్యది, నా ప్రభు దినము నువ్వు వచ్చావు చూడు భయమంతో భక్తితో, ప్రభు నేను సిగ్గుపరని. నీ బంధువుల యొద్ద, నీ పిల్లల యొద్ద, నీ రక్త సంబంధాల యొద్ద, నీకని విరోధంగా లేసిన శత్రువుల ఎదుట నిన్ను సిగ్గుపరిచే దేవుడు కాదు. ఆయన నమ్ముకొని నువ్వు వచ్చావు. ఆమేన్. అలాగే నిర్గమకాండము యాత్రాగం 27వ వసనతే నమాసికవి. నిర్గమకాండము உன் தேவனாகிய கர்த்தருடைய நாமத்தை என்னம்மா கர்த்தர் தம்முடைய நாமத்தை எட்டாவது வசனம், ஓய்வு நாளை தமிழ் பைபிள் இருக்கிறவர்கள் அதை திறந்து நீங்கள் வாசித்து பாருங்கள். டைம் கடந்து போகிறதுனால நம்ம தெலுங்குலையும் வாசிப்போம். నీ దేవుడైన యెహోవా నామమును ఏంటంట? నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపవానికి. సరే 8వ వచనం చూద్దాం. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకముంచుకొనుము. హల్లెలూయా. ఇది ఏం దినమంటే, ఇది మనం ఎవరిని ఆచరించాలా? లోకంలో సినిమా థియేటర్లకు, మరి బ్రాంతి షాపుల దగ్గర, లేదంటే టీ కొట్ల దగ్గరికి వెళ్ళి నలుగురు నుంచొని సిగరెట్లు కొట్టేదో బ్రదర్స్ సిస్టర్లు కూడా ఉంటారు. ఇంటి పనులే పెద్దగా తల బాదుకుంటారండి. బట్టలు చాలా చేరాయి. ఏం వారంలో 6 దినాలండి, 3 రోజులకు ఒకసారి అయిపోవా. అలా ఆదివారమే వీళ్ళు ఇన్ని వేసి పెడతారండి కొట్టకాలని. నీళ్ళన్నీ ట్యాంకులో నీళ్ళు అయిపోతాయి. లేదు పంపు కొట్టి చెయ్యిలు పోతాయి, నడుములు పోతాయి, చెయ్యిలు కూడా అరిగిపోతాయండి కొంతమందికి. చేసి 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 అది కొంచెం రెస్ట్ ఇవ్వరు ఒంటికి, రోజంతా పనులు చేస్తారు. అయితే విశ్రాంతి దినం దేవునికి ఇవ్వరండి. కొంతమంది దేవుని మందిరానికి రావాలనే ప్రభు ఇలా పెట్టాడు వాక్యంలో. అది చెప్తున్నాడు, నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా నుచ్చరింపకూడదు. ఆయన పెట్టగా నువ్వు ఉన్నప్పుడు నువ్వు గృహములో ఉంటూ వేరే పనుల పైన, వేరే ఆలోచన పైన నువ్వు ఉండకూడదని ఇక్కడ ఆజ్ఞ. అందుకే అంటున్నాడు, యెహోవా తన నామమును వ్యర్థముగా ఉచ్చరింపవానిని నిర్దో
ఎంచాడు. వాళ్ళ నిర్దోషులను ఎంచాడు, వాళ్ళ పాపులు అంటాడు ప్రభు. దేవుడి నామాన్ని ఉచ్చరింపగా, ఆరాధనకు రాక, విశ్రాంతి దినం దేవుడి మందిరానికి రాక నువ్వు జీవించావా, నీవు పాపివి. నేను చెప్పలేదండి, పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. అందుకు కింద అంటున్నాడు, విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకోవడము. ఏంటంట? విశ్రాంతి దినమును ఆయన ఆరాధించాలా, ఆయన స్తుతించాలా. నీకు శుక్రవారం నుంచి నీ హృదయంలో ఒక కార్యాలు జరుగుతూ ఉండాలా. అయ్యో రేపు శనివారము నన్ను నేను సిద్ధపాటు చేసుకోవాలి. నిన్నటి దినాన ట్రైన్ లో వెళ్తూ ఉన్నా, నన్ను తీసుకెళ్ళటానికి ఒక ఇద్దరు స్టేషన్, అమ్మ ఎప్పుడు వస్తావు ఇదిగా వస్తున్నా. హల్లెలూయా. ట్రైన్ వస్తేనే కదా వెళ్ళాలా. అయితే వాళ్ళు తొందరపాటు పడుతూ ఉన్నారు. ఎందుకు? మందిరంలోకి ఇంగాని తీసుకెళ్ళాలా, అక్కడ సమయం అయిపోతే ఏమో ఎలాగో అందరూ ఎదురు చూస్తుంటారు కదా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ దినం అన్నప్పుడు మనకని ఒక ప్రార్థన కూడిక, స్పెషల్ మీటింగ్ అన్నప్పుడు మన ఉద్దేశాలు మనకే తెలియకుండా ఆటోమేటిక్ గా మనం ప్రయత్నం చేసుకుంటూ, ప్రయాసపడుతూ, ప్రిపేర్ అవుతూ ఉంటాము. ఎందుకంటే దేవుడి వాక్యం మన హృదయంలో నాటబడి ఉన్నది. నేను దేవుడి బిడ్డని, దేవుడి అభిషేకం నాతో ఉంది. నిర్లక్ష్యంతో ఆరాధన ఉండి కూడా రాని వాళ్ళు ఏ లెక్క చెప్పండి? నిర్దోషులు కాదు. నిర్దోష అంటే కరెక్ట్, పర్ఫెక్ట్ మ్యాన్. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ అంటున్నది వాక్యము ఏమన్నా, విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకొనుము. నేను ఎక్కడ మర్చిపోతాను, మరీ ఫోన్ చేస్తా ఉన్నారు, నేను వస్తానండి అని చెప్పేశా. ఆ టైం దగ్గర పడుతున్నప్పుడు వాళ్ళకి జ్ఞాపకం ఉందో లేదా, మళ్ళీ నా ఉద్దేశాలు మారతాయో ఏమోనని. మాట ఇచ్చినాక మారచ్చా? హల్లెలూయా. కొన్ని పరిస్థితులలో మన ఏదో అకస్మితంగా వస్తాయి కష్టాలు, వేరే ఏదో ఒక కార్యాలు జరుగుతున్నప్పుడు మనం ఏమైపోతాము, అది జరిగినప్పుడు మనం ఏం చేయలేము. నువ్వు గృహంలో ఉంటూ నిర్లక్ష్యం చేసుకుంటూ, సమయాన్ని వ్యర్థపుచ్చుకుంటూ, వేరే పనుల పైన నువ్వే దాన్ని పెట్టుకుని చేస్తూ సమయాన్ని దేవునికి పక్క నువ్వు తిరుగుతూ ఉంటే దేవుడు నిన్ను చూసి ఆనందిస్తాడా? కోపడతాడండి. ఆయన దహించు అగ్ని, ఆయన రోషము కలిగిన దేవుడు. నీ బిడ్డలని మన పిల్లల్ని ఎవరైనా అన్నారా, మన వాళ్ళని ఎవరైనా అన్నారంటే మనకు ఆ మనిషి నువ్వు ఎలా అంటాము. అంత పౌరుషము, రోషము మనకే ఉంటే, మనల్ని సృష్టించిన దేవాది దేవుడికి మన మీద ఎంత అక్కరండి. ఆయన స్వరూపముతో మనల్ని చేసుకున్న దేవుడు. ఎలా చేసుకున్నాడంట? ఒకే ఒక వచనం చూసి మళ్ళీ ఇక వాక్యం కంటిన్యూ చేసుకుని, యేసయ్య రాసిన గ్రంథం యెషయా 1వ అధ్యాయము 2వ వచనం నుంచి చూద్దాము. యేసయ్య 1వ అధికారం 2వ వచనం వాసికి ఏమంటున్నాడంట? యెహోవా ఆయన మాట్లాడే దేవుడు. వింటున్నారా? బైబిల్ గ్రంథం చదువుతున్నప్పుడు మీరు బైబిల్ గ్రంథం చదవలేని వాళ్ళు వినండి. నేను మాత్రమే ప్రసంగిస్తుంది నిజమా అబద్ధమా ఇది సత్యమని మీకు డిస్టర్బ్ అయిపోతారు. అందుకే పక్క వారు, ఎదుటి వారు చదువుతున్నప్పుడు మీరు వినాలా. నేనే చెప్తూ ఉంటే అది అంత మాత్రం అబద్ధమో నిజం అనేది అంతుపరచదు. కాబట్టి ఇప్పుడు చదువుతున్నది అమ్మాయి మీరు వినండి. యెహోవా ఏమనుచున్నాడంట? మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి. ఆకాశాన్ని చెప్తున్నాడు. ఎవరో నిన్ను నన్ను భూమిలో ఉంటే సమస్తం ఆకాశాన్ని భూమిని సృజించిన ఆ సృష్టికర్త మాట్లాడుతున్నాడు. నేను మాట్లాడుతున్నాను. నేను మాట్లాడే దేవుడిని, నేను చూసే దేవుడిని, నేను వినే దేవుడిని, నేను చేయగలిగిన సమర్థుడిని. ఎస్, మన దేవుడు బలవంతుడండి. ఆయన అంటున్నాడు, యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించు. ఎందుకంటే భూమిలో ఉన్న నరులు మానవులు ఆలకించుంటున్నా. మనం ఏం చేస్తున్నాము? ఈ రోజు వింటాము, కింద స్టెప్స్ దిగి
ఆ గేటు దాటిపోతే ఏం వాక్యం అని అడగండి ఒకరికొకళ్ళు, ఊరికట్ట హెచ్చరించుకోండి అంత మాత్రం వాళ్ళల్లో ఆ వాక్యం ఉంది అని. మనల్ని మనమే పరీక్షించుకోవాలా, మనల్ని మనమే పరీక్షించుకోవాలా. ఇంటికి వెళ్ళిన వెంటనే నువ్వు బియ్యం కడుగుతున్నప్పుడు వాక్యం ధ్యానించాలా. ఈరోజు ఏం పాట పాడని ఆటోమేటిక్గా నీ మాటలు, నీ పదవుల నుంచి ఆ పాట స్థితింపబడాలా. అప్పుడే ఆత్మదేవుడు వాక్యము నీ హృదయంలో నాటబడి ఉన్నట్టు. అందుకే దేవుడు చెప్తున్నాడు, ఆకాశమా ఆలకించు, భూమి చెవియొక్కము. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని వారి మీద వారు ఏమై ఉన్నారట, నా మీద. యేసయ్య ఎంత మనస్తాపడుతున్నాడండి. నేను ఎంతగానో వాళ్ళు ప్రేమించి పెంచుతున్నాను. వాళ్ళ కష్టాలు రాకూడదు, బాధలు రాకూడదు, కన్నీరు రాకూడదు, వ్యాధులు రాకూడదు అని ప్రతి ఆరాధనకు రండి, మందిరానికి నేను మిమ్మల్ని పోషిస్తానని నేను చెప్తుంటే వారు నా మాటను ఏం చేస్తున్నారు, తిరస్కరిస్తున్నారు. ఒకవేళ వచ్చినా వాళ్ళు వింటారే కానీ నడవరు. అందుకే నేను వీళ్ళకి చెప్పి నేను వదిలేసాను. అందుకే ఆకాశమా ఆలకించు, భూమి చెవియకు. నేనేం చేశాను, పిల్లలను పెంచి గొప్పవారిగా, పెద్దవారిని కాదు. ఆటోమేటిక్గా పెద్దవారు అవుతారు, పుట్టిన వాళ్ళు ఏం పెద్దవారు అవ్వకరు గారు. గొప్పవారిగా అంటే నీ జీవితం గొప్పగా మార్చేస్తాడు ప్రభు. నీ స్థితిగతులు కింగ్ ఆఫ్ షాల్ మందిరానికి వచ్చినప్పుడు ఆరంభంలో ఎట్టున్నావో పోంగ నువ్వు డెవలప్మెంట్ అవుతావండి. హల్లెలూయా. ఇది నా జీవితంలో జరిగిన కార్యాలు మీ జీవితంలో జరుగుతాయి. నమ్మి నువ్వు దేవుని సన్నిధానికి వచ్చి నీ హృదయాన్ని మార్చుకొని ప్రతి కార్యాలలో వాక్యాలు వినంగా నీ జీవితాలు మార్చుకుంటూ వస్తుంటే ఆటోమేటిక్గా నీ జీవితం మారేప్పుడు నీ కార్యాలు గొప్పగా మారుతాయి. నీ కుటుంబ కార్యాలు, నీ సంపాదన అనే కార్యాలు, నీకేది కావాలన్నా ఆశ్చర్యపడతగినట్లుగా ప్రభు చేస్తాడండి. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ చూసాం వాక్యము 2:27 చూస్తున్నాం. నిర్గమకాండములో విశ్రాంతి దినమున పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకొనుము. నాకు పని ఉందని నువ్వు వెళ్తావేమో, అది దేవుడికి నచ్చదు. అందుకే 9వ వచనం చూద్దాము. 9வது வசனம். தமிழ் பைபிள் இருக்கிற தயவு செய்து படிச்சு பாருங்க. మరియు నీవు ఏందంట కాదమ్మా, నిర్గమకాండము 29 6 దినములు ఏందంట, నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలెను. 7వ దినమున నీ దేవుడైన యెహోవాకు ఏం దినమంట, ఏం దినమంట, 7వ దినం ఏం దినము, విశ్రాంతి దినము. ఇస్తానా? అర్థమవుతుందంటే ఇది పరిశుద్ధ కారణము. 6 దినములను కష్టపడి పని చేసుకో, దేవుడు ఆజ్ఞిస్తున్నాడు. 7వ దినమని పరిశుద్ధ దినము, విశ్రాంతి దినము. ఆ దినాన నువ్వు ఎక్కడికి రావాలా? నువ్వు సినిమా థియేటర్కి పోతావా, వైన్ షాప్ పోతావా, ఇంకేదైనా మీ ఇంట్లో గొడవల వల్ల ఇంకెవరైనా ఏదైనా చెప్పి నీ మనసుని, ఆలోచన దశ మార్చి, మైండ్ మార్చి నిన్ను ఇంకెక్కడికైనా తీసుకుపోతే నువ్వు పోతావా? అప్పుడు నీలో పట్టుదల లేదు. యేసయ్య కొరకు నీకు వైరాగ్యం లేదు. వారు చెప్పి నీ కోపతాపాలను ఆధారం చేసుకొని వాళ్ళు నిన్ను అన్నారు కదా, నువ్వు ఎందుకు వెళ్తావని నిన్ను మార్చే విధానమైన మాటలు చెప్తున్నప్పుడు అక్కడ నువ్వు పట్టుదల కలిగి నిలబడాలి. షద్రక్, మేషక్, అబేద్నెగో నువ్వు పెట్టిన శిలకి ఈ ప్రజలందరూ మొక్కుతారు, కానీ మేమైతే మొక్కము. ఎందుకు తెలుసా? ఈ శిల చూడదు, మాట్లాడదు, ఏదైనా సహాయపడదు, నడవదు, వినదు. నా దేవుడు చేయగలిగిన దేవుడు. హల్లెలూయా. వారు దేశం అంతటా ప్రజలందరూ రాజు మాటకు ఆజ్ఞకు లోబడ్డారు, కానీ 3 మాత్రం లోబడలేదండి. అయ్యగారు చెప్పారు కదా, ఆ పాటలో మరొక చరణాన్ని నేను రాశానని. దేవుడు ఇచ్చిన గొప్ప. నేను అప్పుడప్పుడు చెప్తా,
ఇక దేవుని కృప చాలా ఉంది నాకన్నా అధికంగా. కానీ నువ్వు సమయాన్ని ఇచ్చావంటే ప్రభు ఇంకా మన కార్యాలు గొప్పగా చేస్తాడు. హల్లెలూయా. షద్రక్ మేషక్ అబేద్నెగో దేశంలో పట్టబడ్డారు, వచ్చారు బానిసలుగా. అయితే వారు అంటున్నారు, రాజుగారి దగ్గర తీసుకొని నిలబెట్టారు. ఎందుకు వచ్చారు? వారిని ఎందుకు తీసుకొచ్చారంటే, అయ్యా రాజుగారు, మీరు చెప్పిన ఆజ్ఞకి శాసనానికి ఈ ప్రజలందరూ నిలబడుతున్నామయ్యా, మా పిల్ల చెల్ల భార్యలు కొడుక. కానీ వీరి పక్క ఊరు నుంచి వచ్చిన వారు లోబడటం లేదయ్యా. ఏరా మీకెంత ధైర్యము? అవును రాజుగారు, మీరు నిలబెట్టిన శల బంగారపు శల, బంగారపు ప్రతిమి. అయితే అది చూడదు, అది వినదు, అది మాట్లాడదు, అది శ్వాసించదు, అది చేయదు. నా దేవుడు చేసే దేవుడు, నా దేవుడు చేయగలిగిన దేవుడు. ఎందుకు ఈ మాట చెప్తున్నాను? నీలా పట్టుదల ఉండాలా. ఎన్ని గొడవలు నీ కుటుంబంలో లేచిన, అలజడులు ఎన్ని సమస్యలు నీకు లేచినా, ఎవరు నీ మీదకి లేచినా, నువ్వు నీ పట్టుదల, నీ వైరాగ్యం, నువ్వు నమ్ముకున్న యేసుని విడిపించి ఆదివారం దినం ఎక్కడికి వెళ్ళకూడదు. నీ గొడవని, సమస్యలని సాకు పక్కన పెట్టుకొని అది ఆధారం చేసుకొని నిన్ను దేవుడికి దూరం చేస్తా తప్పవాది. మనుషుల ద్వారా, నువ్వు ప్రేమించే మనుషులు నీ దగ్గరికి వస్తారు. ఏమలే నీకేం చేస్తారు? నువ్వు వెళ్ళి ఏం కూడ పెట్టుకున్నావు? నువ్వు మందిరానికి వెళ్ళావు, ప్రతి ఆదివారం అంటే పనులు ఆపుకొని నీకేమేళ జరిగిందంటారు. షద్రక్ మేషక్ అబేద్నెగోకి నువ్వు మొక్కకపోతే నీకెంత ఆస్తి ఇస్తాడు ప్రభు చెప్పలా. తనని పరీక్షించాడు ప్రభు. వాళ్ళల్లో పట్టుదల, ఆ పట్టుదల వల్ల ఏం చేసింది? 4 అంతులుగా ఉన్న నిప్పుని 7 అంతులు ప్రభు ఆ రాజు ఆజ్ఞించి అధికపరచండి. ఏం చేశాడు? 7 అంతులుగా అధికపరచ అగ్నిని వేసేదానికి పోయే వల్ల మాడి మసైపోతున్నారండి. ఏంటంటే గుండం అండి, అగ్ని గుండము, ఎంతో పెద్ద అగ్ని గుండము మండుచుంది, అగాధమైన గుంట. ఒక మనిషిని పట్టుకెళ్ళాలంటే 4 కావాలా. కానీ వారు పట్టుకుపోయిన వాళ్ళు తిరిగి రాలేదండి. ఏంటంటే పట్టుకుపోయి అగ్నిలో వేసేదానికి పట్టుకుపోయిన వాళ్ళు వేసారా ఎయ్యలేదా అనేది కూడా తెలుస్తానికి వాళ్ళు మరలా కనిపించాలి. అడ్రస్ లేరు, వాళ్ళ ఎముకలు లేవు, ఏది కనిపించలేదు. మన దేవుడు అంత రోషం కలిగిన దేవుడు అండి. హల్లెలూయా. పట్టకపోయి ఒక్కొక్క మనిషిని, ముగ్గురిని, ఇద్దరిద్దరు లెక్కేసుకున్న ముగ్గురికి ఎంతమంది? 6 వేసిన వాళ్ళు కనిపించలా. 1000 పట్ట వాళ్ళు ఆ ఎత్తైన స్థలం నుంచి ఏం జరుగుతుందని రాజుగారు చూస్తుంటే, రాజుగారు 1000 మంది ముగ్గురిని కానీ 4గా తిరుగుతున్నారు. చూడండి, అగ్నిలో తిరుగుతున్నారు, నిప్పులు గంధకాలలో ఆ ముగ్గురు ఆ ఒక పార్క్ లో తిరిగినట్టు తిరుగుతున్నారండి. ఏంటంటే పార్క్ లో తిరిగినట్టు తిరుగుతున్నారు. నేను అయ్యగారు ఏంటి వాక్యాన్ని చెప్తున్నాను, నేను ఏదో సబ్జెక్ట్ లో వస్తుంది అనుకున్నా. కానీ ఆత్మదేవుడు ఎలాంటి వాడు? ఏకాత్మ కలిగిన ఆయన. నువ్వు ఆరాధించిన ఆయన్నే, నేను ఆరాధించిన ఆయనే. నేను ప్రిపేర్ అయింది ఆయనకి తెలియదు, పాస్టర్ గారికి. పాస్టర్ గారు చెప్పేది నాకు తెలియదండి. కానీ ఆత్మదేవుడు బయలుపడే విషయాలేవి. అయితే ఆ ముగ్గురిని వేస్తే 4గా తిరుగుతుంటే రోజుగాడు అడుగుతున్నారు, ఏరా పని వాళ్ళు అడుగుతున్నారు, ఏసు వచ్చిన పిలువ. ఆ ముగ్గురు పట్టుకోపోయి వేసేదానికి పోయారు కదా అగ్నిలో. మరి అయ్యా వారు లేరయ్యా. ఎక్కడ పోయారు? కనిపించలేదయ్యా. వేసేదానికి పోయినప్పుడే చూశాను, మరి తిరిగి రాలేదు. ఎంత గొప్ప దేవుడు అంటే మన దేవుడు. புரியுதா? காது எங்க வைத்திருக்கிறீங்க, யோசிக்கிறீங்க, எங்கேயோ யோசிக்கிறீங்க. கவனமா இருக்கிறீங்க. கர்த்தருடைய வார்த்தை மிகவும் பொன்னானது. ముత్యములు ఆని ముత్యాలు మన యేసయ్య మాటలు, అది చుట్టే తేనె దారాల కన్నా మధురమైనవి. మన యేసయ్య మాటలు. ముగ్గురిని వేసేదానికి పంపించారు కదరా, మరి ఏరి పిలువు. ఎంతమందిని అయ్యా వాళ్ళు పోయారు వేసేదానికి, కానీ తిరిగి అయితే రాలేదు.
అయితే ముగ్గురునే కదరా వేశారు. అవునయ్యా, కానీ నలుగురుగా కనిపిస్తున్నారా. ఆ నిప్పుని ఆర్పండి. ఏం చేయండి? అగ్నిగుండాన్ని ఆర్పండి. ఎన్నో ట్యాంకులు వచ్చి నిలిపి ఆర్పాయి. వారి బయటకు తీస్తండి. వెళ్ళి తీసుకురావటానికి వెళ్ళి తీసుకొచ్చిన వాళ్ళ పైన ఆ ఒక వాసన, ఏం వాసన? పొగ. కాలిన వాళ్ళ దగ్గర ఎలా వాసన వస్తుంది అలా. అయితే షద్రక్ మేషక్ అబేద్నెగో పైన ఏ వాసన రాలేదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఆయన నమ్ముకున్న బిడ్డలని వాళ్ళ శత్రులు ఎదుట దేవుడు సిగ్గుపరిచేవాడు కాదు. ఆమేన్. అయిపోయిందా? వాక్యం వచనం చెప్పయ్యా. వాళ్ళు చూసి ఇంటికి పోయి చదువుకున్నారు. దానియేలు 3:16-22 యేసేదనగా పోయిన వాళ్ళే మస్ అయిపోయారంట. హల్లెలూయా. కానీ ఎయ్యబడిన షద్రక్ మేషక్ అబేద్నెగో ఏమీ అవ్వల. ఎందుకంటే ప్రభు బిడ్డల వాళ్ళు, జీవగలిగిన దేవుని ఆరాధించేవారు. ఈ రోజు నీ కష్టాలు ఎంతో నిప్పులలో మధ్యలలో మంటచున్న అగ్ని లాంటి శ్రమలు నిన్ను వేదన పరుస్తున్నాయి. ఆ వేదన నుంచి విడిపించిన యేసయ్య గొప్పవాడు ఉన్నాడని మర్చిపోకు. నా దేవుడు గొప్పవాడు. పక్కవాడిని చూసి తట్టి చెప్పు, నా యేసయ్య గొప్పవాడు. నా కార్యం నాకు జరిగిస్తాడు, నా ఆశలు నెరవేరుస్తాడు, నా కొరకు యుద్ధాన్ని చేస్తాడు. ఎందుకంటే ఆ అగ్నిగుండంలో వేసిన షద్రక్ మేషక్ని కాపాడిన దేవుడు మనల్ని కాపాడేట శక్తి ఉందండి. ఈ రోజు ఎంతమంది వైరాగ్యం కలిగి ఉన్నారు? వైరాగ్యం కావాలి. వైరాగ్యంగా పట్టుదలగా నువ్వు జీవిస్తే ఆ నిరీక్షణ సిద్ధపరచదు. నిరీక్షణ లేని జీవితాలు. ఆ బాధ ఉన్నానండి, ఆడపోయా మందిరం ఉన్న మందిరం ఉందా పోతున్నా. అయితే అక్కడ నీకు నిరీక్షణ, ఆయన పైన నమ్మకము, ధైర్యం ఉంటే ఏం చెప్తా? పట్టుదలంటే నా మందిరం చిన్నదైన ప్రభు అనుకున్నది చేస్తున్నాడయ్యా. ఆయన మాటలు చెప్తేనే వింటాను, ఆయన మాటల ప్రకారం నేను జీవిస్తున్నాను, నా కార్యాలు ప్రభు ఇంత చేశాడండి చెప్పాలి. హల్లెలూయా. ధైర్యముగా షద్రక్ మేషక్ నువ్వు వెంటనే 4 గంటలు అనేది 7 గంటలుగా చేసినా సరే, అగ్నిగుండంలో నువ్వు వేసినా సరే, మేము సావనైనా సస్తాము, కానీ నువ్వు పెట్టిన ప్రతిమకి మొక్కము. షద్రక్ మేషక్ను రాజుదైలో సెలవిచ్చాడు. ఏమని పిలుస్తారు? రాజుగారు అని మర్యాద ఇచ్చాలా, అయ్యగారు అని. కానీ వీళ్ళు ముగ్గురు అంటున్నారు పేరు పెట్టి షద్రక్ మేషక్ అబేద్నెగో పిలుస్తున్నాడు. ఏమని? నెబుకద్నెజరు, నీకు మేము సేవించుచున్న దేవుడు మెండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మల్ని తప్పించేదానికి ఎలాగంట? తప్పించటకు సమర్థుడు. తప్పించకపో ఆమేన్. మరొక వాక్యంలో నువ్వు ఆయన రక్షించకపోయినా ఆయన కొరకు ప్రాణాలే పోగొట్టుకుంటావు. నువ్వు అనుకుంటావా ఒక చిన్న గొడవ రాకూడదు, బావద్దడికి పిలుస్తారులే, బావద్దు, ఫస్ట్ నువ్వు ఈ పని చూసుకో, పోయేరా సాధించావు. అప్పుడు నీకు వైరాగ్యం పట్టుదలా లేదు. నువ్వు అక్కడ సిగ్గుపడుతున్నావు. వారు శత్రువు నీకు. నీ తల్లి అవ్వచ్చు, నీ రక్త సంబంధం అవ్వచ్చు, నీ వాళ్ళే అవ్వచ్చు. ఆ సమయంలో నీ మనస్సును మార్చుటకు అపవాదిని మన మనుషుల ద్వారా వచ్చి చెప్పుతున్నప్పుడు నీవు దేవుని బిడ్డవై నిజమైన సత్యాన్ని గుర్తెరిగిన వాడవైతే అక్కడ నీ పట్టుదల చూపించాలా. వారి మాటకు నువ్వు పడిపోయావా? నువ్వు దేవుని దృష్టిలో షద్రక్ మేషక్ అబేద్నెగో లాగా నిలబడలేదు. హల్లెలూయా.
ఎవరు నాకు వచ్చి చెప్పినా అండి, మీరు ఏమైనా అనుకోండి. అందుకేమో దేవుడికి ఏసైకి నేనంటే ఇష్టము. నా కుటుంబం వారు, మా అక్క చెల్లెలు అందరూ కూడా ఒక వైపులో ఉన్నా, నా వారందరూ ఒక వైపులో ఉన్నా ఒంటరిగా నిలబడతానండి. హల్లెలూయా. మా అయ్యగారు కూడా ఒక్కొక్కసారి మారిపోతాడు. మనుషుల్ని చాలా పాపం తెలుస్తాడు. ఊరికి వెళ్ళాము ఒక దినాన, తన అన్నదమ్ముడు కుమారుడు, పెద్ద కుమారుడు వివాహం వెళ్ళాము. ఏదో మేము చేయాల్సినవన్నీ చేసి చేతి పట్టుకున్నాము, వెళ్ళాము. చాలా ఇబ్బందులు పడి వెళ్ళాము. కానీ ప్రభు చిత్తం లేదంట వెళ్ళటం. వారు వచ్చి లోకానుసారమైన సాంగ్యాలంటూ చేస్తున్నారని ప్రభు మమ్మల్ని అక్కడ పోనీ అడ్డగిస్తున్నాడు. కానీ మేము ఏం చేసాము, ఇంటికి పెద్ద అబ్బాయి వెళ్ళకపోతే వాళ్ళు ఏమనుకుంటారు అన్నట్టు వెళ్ళాము. కానీ మేము చేసింది ఏదో మాకు కలిగిన బంగారము వస్త్రాలు మంచిగానే గౌరవంగానే చేయాలని వెళ్ళాము. కానీ వెళ్ళిన స్థలంలో వివాహంకి ఇంక వెళ్తున్నారు, రెడీ అయ్యారు. అబ్బాయిని అమ్మాయిని పెట్టి వారి బంధువులు వీళ్ళ బంధువులు పిలిచి తమలపాకు ఉండలేదండి, తమలపాకు చేతులు పెట్టి ఏదో ఏడుపులు ఏడ్చుకొని కాళ్ళ మీద పడుతున్నారు మొక్కి. ఎందుకు పడతారో నాకు అప్పటి నుంచి చిన్ననాటి నుంచి తెలియదండి. కానీ అది చేస్తారు మనోళ్ళు, క్రైస్తవులు. ఎవరిల్లో కానీ క్రైస్తవు కలిగిన లక్షణాలు ఇవే. ఆ లక్షణాల కాళ్ళకు మొక్కేది మొక్కండి. పెద్దవాళ్ళు మనల్ని దీవించాలా, పెద్దవాళ్ళకు ఉంటే వాళ్ళు దీవించాలా. పెళ్లికి పోయి పెళ్లి చేసుకొచ్చి ప్రార్థన చేసుకునే ఒక దేవుని బిడ్డలుగా, తల్లిదండ్రులుగా, పెద్దవారుగా, వాళ్ళు మంచి సుఖ జీవితాల్లో మంచి ఎన్నో కష్టాలు పడి పెద్దరికంలో ఉన్న వాళ్ళని మనము పెట్టుకుంటే మంచిదే. కానీ తమలపాకు ఇచ్చేదండి కాలు మేము మొక్కేది. నాకు అది తెలియలే. తమలపాకు అంటే వీళ్ళు అమ్మాయి అబ్బాయికి దగ్గర ఉంటుంది, వాళ్ళు మాకు ఇచ్చి మా చేతులు వాళ్ళకి ఇచ్చి వాళ్ళు కాళ్ళు మేము మొక్కుతారు. అది ఎందుకో నాకు అర్థం కాదండి. నేను పానంటే పానన్నా, నన్ను చాలా మంది ప్రెషర్ ఇస్తున్నారు. రామ్మ చివరిది, ఈ సమయం పోతే ఇంక రాదు, వాడు ఒక్కసారే కదా, ఇంక పెళ్ళి అయితే వాడి బుద్ధి ఎలా ఉంటుంది. ఏ బుద్ధి ఎలాగైనా మారే, గాడిదంత వయసు వచ్చినా సరే నేనైతే రాను. అందరు బలవంతం చేస్తే అయ్యగారు దేశపై నిలబెట్టుకున్నారు. నాకా దుఃఖము, బాధ, పట్టుదలేది. ఎందుకు చెప్తున్నానంటే, నలుగురు 4 విధాలు చెప్తారని పల్లెంతా ఊరు ప్రజలంతా నన్ను వెళ్ళేస్తారండి. మా ఊళ్ళలో అట్లుంటది. ఇది ఒక్కసారిలే ఇది చేసేస్తే మాకు బాధ్యత తీరిపోద్ది. వీళ్ళందరూ నన్ను అదోలాగా చూసి మాట్లాడతారు, అందరు అదోలాగా చూసి చెప్తారు, మాట్లాడతారు, నన్ను వెలివేస్తారంటే నీకని వ్యాధి వచ్చి పడినప్పుడు, నీకని కష్టం వచ్చి పడినప్పుడు, నీకని సమస్యలు వచ్చి పడిపోయినప్పుడు వాళ్ళు వచ్చి నిన్ను విచారిస్తారా? నీ వ్యాధి నుంచి స్వస్థత పరుస్తారా? నీకంటే 1 లక్ష రూపాయలు ఇచ్చి సహాయపడి అడగకుండా ఉంటారా? లక్షిస్తారండి. ఏమంటే ఇస్తారు, అప్పుకి ఏదో ఒక అగ్రిమెంట్ వేసుకుంటారు. కానీ అమ్మ నేను వీళ్ళు అంటే ఒప్పుకుంటారా? మరి అలాంటి ప్రజలకు ఏందండి నువ్వు భయపడేది? నేను భయపడను. నాకొద్దు మనుషులు 1,00,000 మంది వచ్చినా, 1,000,000 మంది వచ్చినా సరే, నా ప్రభువే నాకు గొప్ప. బతికించిన యేసయ్య కొరకే, మరణించిన ఆయన కొరకే. ఆ నిరీక్షణ మనకు కావాలండి. అప్పుడే శత్రులు ఎదుట మనల్ని యేసయ్య ఏం చేస్తాడు? సిగ్గుపడనీయడు. ఒక పాట పాడతాడు, కలవరమెందుకు కలత చెందకు, కలవరమెందుకు కలత చెందకు, వేదనైనా శోధనలెదురైనా, వేదనలెన్నైనా శోధనలెదురైనా సిగ్గుపడనీయడు నా యేసయ్యా. ఆమేన్. సిగ్గుపడనీయడు నా యేసయ్యా, ఓడిపోనీయడు. ఏం చేయడంట యేసయ్యా? మన సిగ్గుపడనీడు, వాళ్ళ దగ్గర నుంచి ఓడిపోయి అవమానము పరచడు. హల్లెలూయా.
ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఈ కూడికి ముగించి వెళ్లే ముందుగా మన హృదయాలలో ఒక తీర్మానం తీసుకుందాము. ఏది ఎలా వచ్చినా, నా వారు నన్ను త్రోసివేసినా, నన్ను కన్నవారు నన్ను త్రోసివేసినా, నన్ను వెలివేసినా, నేను ప్రేమించిన వారు వెలివేసినా, నా యేసయ్యలోనే పట్టుదల కలిగి జీవిస్తాను. ఆమె ఆ వైరాగ్యం అండి ఈరోజు నాన్న ఈ స్థితికి తీసుకొచ్చింది. హల్లెలూయా. మా అమ్మ నాన్న వాళ్ళ కుటుంబంలో ఉన్న పెళ్లి కాకముందు, పెళ్లి అయినా సరే, ఇంతవరకైనా సరే ఒక కార్యం అని నేను చేయబోతున్నారు, వాళ్ళందరూ నన్ను పిలుస్తున్నారంటే నేను ఆలోచిస్తాను నాలో నేను, ప్రభువా వెళ్ళేనా వద్దా? నా హృదయంలో ప్రభు నాకు కలుగు చేస్తాడు, అప్పుడు నేను ఆగిపోతానండి. అది ఎవరికి తెలియదు. మూడో మనిషికి, పక్క మనిషికి, రెండో మనిషికి కూడా చెప్ప, నాలో నా దేవునికి నాకే ఈ పోరాటాలు జరుగుతాయి. ఇంతకే ఇక్కడ చూస్తున్నాము వాక్యములో మనం ఏం కలిగి ఉండాలో, షద్రక్ మేషక్ ఆబేద్నెగో విశ్రాంతి దినము దేవుడి దినం. అది ఎవరి దినము? దేవుడి దినము. దేవుడికి మనం ఇవ్వాలా? దేవుడికి దినముకి ఒక రోజుకి ఎన్ని అవర్లు అండి? 24 hours కూర్చుంటున్నామా? కొంచెం మించి ఒక గంటన్నర, లేదు 2 గంటల సేపు. ఒక రోజు అంతా దేవుడు నాకివ్వమంటే మనం దానిని కూడా దొంగలిస్తున్నామండి. ఆ దొంగలించిన సమయాన్ని పోయిన తర్వాత ఒక 2 గంటలు, గంటన్నర, గంట సేపైన మందిరానికి రమ్మంటే నా పనులు నాకు పెద్దవి అనేవాళ్ళు ఉన్నారు. అప్పుడు మనకు ఆశీర్వాదాలు ఎలాగొస్తాయి? హల్లెలూయా. అలాగే చదువుదాం. నిర్గమాకాండము 20 చూద్దామా, ఎక్కడ వరకు కంటిన్యూ చేసాము? 10వ వచనం. 7వ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో ఏమైనను నీ కుమారుడైనను, నీ కుమార్తె అయినను, దాసుడైనను, దాసి అయినను, పశువైనను, హల్లెలూయా. అర్థమవుతుందా? అర్థమయ్యే మైక్ ఇచ్చాను ఆ అమ్మాయి చదివేటప్పుడు. అర్థమైందండి? చదువు మరలా. 7వ దినం అంటే ఈ దినము, విశ్రాంతి దినము. దానిలో నీవైనను, నీ కుమారుడైనను, నీ కుమార్తె అయినను, నీ దాసుడైనను, నీ దాసి అయినను, నీ పశువైనను, నీ ఇళ్లలో నీ పరదేశ అయినను ఏ పని చేయకూడదు. ఈరోజు ఒక ప్రమాణం చేసుకొని పోవాలి ఇక్కడ నుంచి. ఏంటండి, భయంకర డేంజర్ గా పెట్టేసింది అనుకుంటున్నారా? ఈ డేంజర్లోనే నేను ఈ జీవితం ఆశీర్వాదంగా పోతుంది. ఆమె చివర్లో లేపుతాను అందరినీ. విశ్రాంతి దినం నేను పనికి వెళ్ళనని దేవునితో ప్రమాణం చేద్దాం. ప్రైజ్ ది లార్డ్. అబద్ధాలాడి సాకుపోకులు పెట్టావా, శిక్షింపక మానడమా యేసయ్య. ఆయన రోషం కలిగిన దేవుడు, పవర్ఫుల్ గాడ్. ఆయన ఎవరు? పవర్ఫుల్ గాడ్. దహించు అగ్ని, ఫైర్ అవుతాడు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఇక్కడ చూస్తున్నాము, నీవైనా, నీ కుమారుడైనా, నీ కుమార్తె అయినా, నీ దాసుడైనా, నీ దాసి అయినా, నీలో ఉంటున్న పని వాళ్ళు ఎవరైనా, ఆ పశువులైనా, ఏది కూడా పని చేయకూడదు. నేను పని పోయి అటు తిరిగి ఇటు తిరిగి వచ్చినాను అంటారు. పనికే పోకూడదు అని అక్కడ చెప్తున్నాడు. సరే, అధికారుల కాడకు వచ్చి వెళ్ళి అలా చేసి చెప్పి నువ్వు ప్రయాసపడి వస్తున్నావు చూడు, దాన్ని బట్టి ప్రభు నిన్ను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా.